హాయ్ ఫ్రెండ్స్, ఇది మా కొత్త హౌస్. మేము ఇక్కడ వాచ్మెన్గా ఉంటాం. చూసుకోండి, ఇక్కడ మా తమ్ముడు లైట్ హౌస్ కడుతుండు. ఇది మా లైట్ హౌస్. ఇప్పుడే స్టార్ట్ చేసాం. మా తమ్ముడు ఇక్కడ ఒక పని చేస్తుండు. లైట్ హౌసేనా? లైట్ హౌస్ ఆటరా చెప్పు. లైట్ హౌస్ తయారు చేస్తుందట. మనం చూస్తాం. ఇగో ఇదే సాంగ్ అయిపోయింది, ఇంకా సాంగ్ కట్టాలి. ఇక్కడ మా తమ్ముడు చదువుతుండు, చూసుకోండి. ఇది మా ఇల్లు. ఇక్కడ మేము వాచ్మెన్ ఉంటాం. ఇది శకుంతల 4 ఫ్లోర్ శకుంతల మాట. మా తమ్ముడు చెప్తాను. సాంగ్ కట్టడం అయిపోయింది. ఏదో దొరికింది పడేసిండు. మట్టిని బిస్కితాండు. ఇప్పుడు కేక్ లాగా చేస్తావా? లైట్ హౌస్ చేయడానికి దానికి లైట్ కావాలిగా. అవును పండు, నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు స్టోన్స్ ఉన్నాయి, చూసినావా? ఏ డబ్బా? పెరుగులా అంటే తిడుతుందా అది? ఇక ఇటున్నా ఇట్లా పుల్లలు పెట్టి పండు, చుట్టూ పుల్లలు పెట్టి దానికి మట్టి అతికిచ్చి దానిపైన స్టోన్స్ అతికిద్దాం. ఓకే, ఏం కాదులే. మనం ఇంట్లోకేనా తయారు చేద్దామా? నీకు ఎర్రమట్టి కావాలా? నాకు అప్పటి నుంచి చెప్పురా. ఈడ కాదు, అటుంది. అది కూడా కాదుదా, బొచ్చుడు ఎర్రమట్టి దా. మంచిగా వచ్చి వస్తుండాలా? కెమెరా ఏం కాదు. ఇది మేముండే హోమ్, అది మా ఇల్లు. ఇది షెట్లు రా. అదంతా ఎర్రమట్టి అక్కడుందా, అది చూసుకో. ఇది ఇల్లు, ఈ చెట్లు. ఏగా పండు, ఇక్కడ వచ్చి ఇంత చిన్న గిన్నె ఇంతప్పుడు లేవు కానీ ఇగో ఇక్కడ మంచిగా రొచ్చు ఉంది. గీక్కో నాకేదా. ఈ ఫ్లవర్స్ మా ఇంటి బయట అయితే ఇది పార్కింగ్ ప్లేస్ అన్నట్టు. బయట ఇది 3rd ఫ్లోర్ మేడంది, ఈ 4th ఫ్లోర్ మేడం. అంటే ఈ ఇంటికి ఓనరు. అది 1st ఫ్లోర్. ఆ బుల్లెట్ బైక్ 1st ఫ్లోర్. అది అక్కడ పడుతుంది స్కూటీ. పని మంచి 2nd ఫ్లోర్లో ఒక అమ్మమ్మకి పని చేస్తుంది. ఇది 2nd ఫ్లోర్ స్కూటీ. అది జనరేటర్. ఆ పైన టమాటాలు, ఐక్ 3 క్యాన్లు, అది బాత్రూమ్, ఇది బ్రష్. ఇది మాది మొహం కడుక్కుండేది వాషింగ్ మిషన్. అదే మొహం కడుక్కొని బట్టలు వినుకొని గిన్నెలు తోముకుంటే ఇల్లు చూసే తడుచు బత్త. ఇది అంటే మొత్తం గబ్బు ఉంటుంది. కానీ ఈ జనరేటర్ చెప్పినలే. ఇక మా తమ్ముడు లోట పట్టుకొని నీళ్ళు పట్టుకొని ఇట్లా పోతుండు. నేను కూడా ఫాలో చేస్తా. ఆ గిన్నెలో ఏరుకొచ్చుకో పండు, మంచి మట్టి ఉందాడా. లేకపోతే కుండల మట్టి తెచ్చుకోపో. ఇంట్లోకి షోయింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు అట్లనే. ఇది పింక్ పేరల్ ఫంక్షన్ హాల్. రోజు ఫంక్షన్ జరుగుతుంది. మమ్మల్ని విలువరు. మంచిగా ఆ ఫంక్షన్లు చేసుకుంటా ఉంటారు. ఇంకేదో రోత చేస్తుండేది ఒక కుండలాగా. ఆ పైన షర్టు మనమే తయారు చేసినాం. గడ్డి మొలకలు ఎక్కుందిగా. ఆ చుట్టూ మనమే తయారు చేసినాం. ఇదేదో కేక్ లాగా చేసి పెట్టిండు. కేక్ లాగా పెట్టిండు అక్కడ. మళ్ళీ దాన్ని అడుగుతాను, రోజు చేస్తాడేమో, పిసుకుతాడేమో. నాకు ఇష్టం అయితే లోపల దాకా పట్టడానికి. ఎండకు పెడతాడేమో. పండు, ఇది చూడు పండు,
నాకు ఒక ఐడియా వచ్చింది. చూడు, ఇప్పుడు ఒక కట్ట తీసుకొని ఇట్లాంటి మట్టే మంచి ఒక గుడిసెలాగా చేసి అలా గిన్నెలు బోల్ బొచ్చలు పెట్టి లేకపోతే చుట్టూ గార్డెన్ లాగా తయారు చేసి పెడితే మస్తు ఉంటుంది. ఇస్తుంది కానీ అట్ట మనకి కావాలి కదా. ఎక్కడ నువ్వు అడుగుదామా ఇస్తుందో ఏదో, ఎందుకని అడుగుదా చేతులు కడుక్కొచ్చుకో. ఇక ఈ చెట్టు చూడు 4 రోజులకి ఎంత పెద్ద పెరిగిందో. ఇక అప్పుడే మా అక్కడికి వచ్చి అద్దాల కాడికి కట్ చేద్దామంటే సార్ ఇప్పుడు ఏమొద్దు అన్నాడు పెద్ద సార్. ఏం చేద్దాం, ఒక్కొక్క దాంట్లో 2 ఏసీలు ఉన్నాయి అసలుకి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.